మూర్తి గారు మరియు మనోహర్ రెడ్డి గారు ఇద్దరు కూడా తప్పకుండా మా కళాశాలలో కూడా ఒక మంచి ప్రోగ్రాం చేద్దామని చెప్పి మూర్తి గారు అన్నారు. తప్పకుండా కళను ప్రోత్సహించడంలో మేము కూడా ముందుంటామని చెప్పి కళాకారులని గవర్నమెంట్ గుర్తించేటట్టు చేసి వాళ్ళని ముందుకి నడిపించాలి. అదే కళని వచ్చేసి ఒక క్రీడా రంగంలోకి వాళ్ళని తీసుకెళ్ళి ఎన్రోల్ చేయాలి, వాళ్లకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ వచ్చేసి స్థాపించడం జరిగిందండి. ఈరోజు కూచిపూడి బతుకుతుంది అని అంటే పురుష గురువుల కన్నా కూడా మహిళా గురువులే 180 మంది ఉన్నారు. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ యావత్తు ఇటువంటి కళలకి ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మా వంతు కూడా ప్రయత్నం చేస్తాం. సో మన కోవిద మేడం, అనూహ్య మేడం నార్మల్గా ఒక స్కూల్ నడపడమే చిన్న విషయం అండి. మనం ఒక ఇన్స్టిట్యూషన్ నడపడానికి చాలా అవకతవకలు పడుతూ ఉంటాము. అలాంటిది ఒక యూనివర్సిటీ రన్ చేస్తాను అని చెప్పడం చాలా గొప్ప విషయం, చాలా కష్టంతో కూడుకున్న విషయం. దానికి మీకు కావాల్సిన ప్రతి సపోర్ట్ నా మనస్ఫూర్తిగా చేస్తున్నానని సభాపూర్వకంగా మాటిస్తున్నాను. సో ఎక్కడ ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగినా కూడా అందులో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్లో ఎన్రోల్ అయినటువంటి గురువులు శిష్యులకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి అనుకోండి, ఒక రెజల్యూషన్ అనుకోండి, లేదంటే ఒక పోరాటం అనుకోండి. ముఖ్యంగా మేడం గారు ఇంతమందిని సమన్వయపరుస్తూ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. మనందరం ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వెళ్ళాలి, ఫారెన్ టూర్స్ కూడా వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది.